తెలుగుదేశం క్యాడర్ మొత్తం ఇద్దరి విషయంలో చాలా పట్టుదలగా ఉంటారు. ఈ ఇద్దరిని ఎట్టి పరిస్థితుల్లోనైనా అరెస్ట్ చేసి జైల్లో వేయాల్సిందే అని కూడా అంటారు. వాళ్ళిద్దరే కొడాలి నాని, వల్లభనేని వంశీ. గత 5 ఏళ్ళు వీళ్ళు చంద్రబాబు, లోకేష్ను తిట్టినట్టు ఏ వైసీపీ నాయకుడు కూడా తిట్టుండడు. చంద్రబాబు కుటుంబ సభ్యుల గురించి నీచాతి నీచంగా మాట్లాడిన వ్యక్తులు వీళ్ళు. తమకు కూడా ఫ్యామిలీ ఉందని మర్చిపోయి మాట్లాడిన వ్యక్తులు వీళ్ళే. జగన్ రెడ్డి ఆడమన్నట్లుగా ఆడిన వ్యక్తులు కూడా వీళ్ళే. జగన్ రెడ్డి వీళ్ళ చేత తిట్టించి తెగ ఆనందపడిపోతూ ఉండేవాడు. గన్నవరం, గుడివాడ టీడీపీ ఆఫీసుల మీద దాడి చేయించారు. చివరికి తమ కులం గురించి కూడా పిచ్చివాగుడు వాగారు. ప్రభుత్వం మారగానే వీళ్ల పని అయిపోయిందని వైసీపీ వాళ్ళే అనుకున్నారు. అతి కష్టం మీద వంశీని హైదరాబాద్లో పోలీసులు అరెస్ట్ చేశారు. వంశీ గత 4 నెలలుగా జైల్లో చెప్పుకూడు తింటున్నాడు. ఆయన గారి మీద మొత్తం 4 కేసులున్నాయి. ఆరోగ్యం బాగాలేదని వంకతో ఇప్పుడు జైలు నుంచి బయటపడాలని ప్లాన్ చేస్తున్నాడు. ఇక కొడాలి నాని అయితే ముందుగానే అనారోగ్యంగా ఉంది, చాలా సీరియస్ కండిషన్ అని లీకులు ఇచ్చేసి హైదరాబాద్ చెక్కేశాడు. ఏఐజీలో చేరి అక్కడ నుంచి ముంబైకి వెళ్ళి బైపాస్ చేయించుకున్నాడు అనే వార్త జనం మీదకైతే వదిలేశాడు. ఎక్కడ దానికి సంబంధించి ఫోటోలు కానీ హెల్త్ బులెటిన్ కానీ లేవు. మొన్న మధ్య హైదరాబాద్లో ఒక మ్యారేజ్ రిసెప్షన్లో కనపడ్డాడు. మళ్ళీ నిన్న గుడివాడలో కోర్టు దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ సింక్ అయినట్టు అయితే కనిపించడం లేదని జనం అనుకుంటున్నారు. పరిగెత్తుకుంటూ కోర్టు లోపలికి వెళ్ళాడట. కోర్టు మెట్లు కూడా చాలా స్పీడ్గా ఎక్కాడని అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. బైపాస్ చేయించుకున్న వాళ్ళు ఎవరైనా సరే మెట్లు ఎక్కడానికి చాలా ఇబ్బంది పడతారు. కాకపోతే గుండె దగ్గర బెల్ట్ మాత్రం పెట్టుకుని కనిపించారంటండోయ్. బైపాసు లేదు, తొక్క లేదని టీడీపీ క్యాడర్ అంటుంది. అంతా డ్రామాలు, ఆరోగ్య సమస్యలు అన్నీ ఫేక్ అని తెలుగు తమ్ముళ్ళు అయితే రగిలిపోతున్నారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాబోయే రోజుల్లో నానిని అరెస్ట్ చేయాలని చంద్రబాబు మీద ఒత్తిడి పెరగడం కూడా గ్యారంటీ. లోకేష్ అయితే నానిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని చాలా పట్టుదలగా ఉన్నారట. లోకేష్ డిసైడ్ అయితే మాత్రం నాని అరెస్ట్ పక్కా. అలా వచ్చే 10 రోజుల్లోనే నాని అరెస్ట్ కావచ్చు అంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జగన్ రెడ్డి అండ చూసుకుని బరి తెగించినట్టు మాట్లాడి అందరికీ దూరమైన వాడిగా కొడాలి నాని అయితే ప్రజలకు జీవితాంతం గుర్తుండిపోతాడు.